మంచిది, బలమైనటువంటిది, ప్రభావము కలిగినటువంటిది. మరింకేటటువంటిది? దేవుని వాక్యం విస్తార జలముల కంటే ఎక్కువ ధ్వని కలిగినటువంటిది. అలాంటి దేవుని వాక్యాన్ని విందామా బిడ్డలు? చూడండి, నిర్గమకాండం. ఈరోజు శ్రేష్టమైనటువంటి సంగతులు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నిర్గమకాండము మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఎలాగో సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పేహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్చెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. మోషేతో చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులతో నా మాటగా చెప్పు. చదువు తల్లి. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలులను గూర్చి వారి దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రెప్పబడి, మనమెందుకు ఎలాగో చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలులను ఎందుకు పోనిచ్చితమని చెప్పుచు అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తీయుల రథములనన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిము చేత బయలువెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని తండ్రును వారిని తరిమి బయల్చెఫోను ఎదుటనున్న పేహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో సమీపించుచూ ఉండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ మీదికి వచ్చుట లేక తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో సచ్చుటకు మమ్మలను రప్పించితువా అని ఇలాగా దేవుని సేవకుని మీద, దేవుని మీద విరోధముగా మాట్లాడుతున్న వైనం. నేను పరిచయం చేసుకునే దేవుంది. మీ చెరువులు వెంబడి ఒక 13 సంవత్సరాలు వెనకకు వెళితే మీ చెరువుల మీద వర్షం అనక ఎండనక పడవలు ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకొని గట్టి కోసుకొని మోసుకుంటూ వెళ్ళేవాడు. అప్పటికే పిలుపులో ఉన్నాను నేను. 2002లో దేవుడు నన్ను సేవా పరిచర్య కొరకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఒక 10 సంవత్సరాలు నా నిర్లక్ష్యం వలనో దేవుని చిత్తం వలనో దేవుడు పిలిచిన తర్వాత ఒక 10 సంవత్సరాలు పరిచర్యలోనికి రావడం ఆలస్యమైంది. 2013వ సంవత్సరంలో పరిచర్య అధికారికంగా దేవుని సంఘములో జానయ్య గారితో పాటు కలిసి ఒక 7 సంవత్సరాలు చేసి ఆయన ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు సంపూర్ణంగా సేవలో కొనసాగుతున్నాను. ఈ యాగనమిల్లిని మిమ్మల్ని చూస్తే నేను పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయి. నేనేమిటో మీకు కూడా గుర్తుకొస్తుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సరే ఇంకా మీకు నన్ను గురించి పరిచయం చేయవలసిన అవసరత లేనే లేదు. తెల్లవారు లేస్తే మన అందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటటువంటి వారమే. విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ జీవితాల్లో దేవుడు మేలులు చేశాడు గతంలో. దేవునికి స్తోత్రం. ఎన్నో మేలులు కాదా, అవునా? మరి అలాగని చెప్పని కష్టాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఏంటంట, గతంలో ఎన్నో మేలులు చేశాడు కదా దేవుడు, మరలా ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల్లో కూడా ఎందుకు మేలులు చేయకూడదు? ఆ మేలులు చేసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు ఏమైనా లేడంటావా అనేటటువంటి ఒక సందిగ్ధం కూడా ఆయా సమయాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు దేవుని ద్వారా మేలులు అనుభవించాం గనక, అద్భుతాలు అనుభవించాం గనక, ఆ రుచేంటో తెలుసుకున్నాం గనక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రస్తుతం ప్రభునందు ప్రియులారా, బాధలు ఉన్నప్పుడు తప్పకోకుండా ఎలా ఎందుకు కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. చెప్తాను, ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు మీతో మాట్లాడాలన్న ఒక ఉద్దేశం అయితే కలిగి ఉన్నాను. జనాంగాన్ని చూస్తే బిడ్డలు ఐగుప్తును విడిచిపెట్టి లేక వాగ్దాన దేశానికి బయలుదేరుతున్నటువంటి ఒక ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. ఆ సంగతిని మనం గమనించాం. ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు అనుభవించారు. హల్లెలూయా. అంటే గమనించవలసినటువంటి విషయం, ఐగుప్తుల వాళ్ళు ఎన్ని అద్భుతాలు అనుభవించినప్పటికీ, ఎన్ని మేలులు అనుభవించినప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ముందు సముద్రం ఉంది. వాళ్ళ వెనుక వాళ్ళను హతమార్చాలన్న ఉద్దేశంతో తరుగుతున్నటువంటి ఐగుప్తీయుల యొక్క సైన్యము ఉంది. మనకు అర్థమయ్యే రీతిలో ఆ మాటను చెప్పుకోవాలంటే, ముందొక నుయ్యి వెనకొక గొయ్యి, ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు కూడా ఉండొచ్చు. ఇశ్రాయేలీలు ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి, వెనక తరుగుతున్న ఐగుప్తీయులను చూసి ఏ విధముగా గాబరా పడిపోయారో, కలవర పడిపోయారో, ఆ విధముగా మీరు కూడా గాబరా పడిపోతూ ఉండొచ్చు, కలవర పడిపోతూ ఉండొచ్చు, దిగ్భ్రాంతి నొందుతూ ఉండొచ్చు. అధైర్యపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనిస్తే ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాళ్ళు ముందొక ప్రమాదం ఉంది, వెనకొక ఆపద తరుగుతుంది. మరి ఇలాంటి మార్గము గుండా మోషే మాత్రమే వాళ్ళని నడిపించలేదు. అలాగ నడిపించమని మోషేకు దేవుడే ఆదేశించినట్లుగా మనం చదివినటువంటి సందర్భంలో మనం గమనించగలుగుతాం. గమనించండి, ఇప్పుడు దేవుడే అయ్యా ఫలానా దిశగా ఫలానా మార్గము గుండా వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్లు ఇశ్రాయేలులను నీవు నడిపించు అని చెప్పని వాళ్ళు వాగ్దాన దేశాన్ని చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని మోషేకు తెలియజేశాడే తప్ప ఆ మార్గాన్ని ఇశ్రాయేలులకు తెలియచేయలేదు అనే విషయాన్ని మనం గమనించగలం. అయితే ఇప్పుడు ముందు ఆపదలు ఉన్నాయి, వెనకాల ప్రమాదాలు ఉన్నాయి. అలాగని దేవుడు వాళ్ళతో లేడంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడండి. ఉన్నాడా లేడా? ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని నడిపింపులో ఉన్నారు. దేవుని నడిపింపులో ఉండగానే ఆ భయానకమైనటువంటి ఆ పరిస్థితులు కాదు, ఆ భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడే వాళ్ళని అలాగ నడిపిస్తున్నాడండి. అరే ఏంటి పాస్టర్ గారు మీరు అనేది? దేవుడు కూడా ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే పొయ్యి అన్నటువంటి పరిస్థితులు కూడా నడిపిస్తాడా? దేవునికి స్తోత్రం. గమనించవలసినప్పుడు అక్కడికి వెళితే సముద్రం అడ్డం ఉంటుంది. అదే సమయంలో ఫరో సైన్యం తరుగుతారు. మనం చిక్కులో పడిపోతామన్న సంగతి ఇశ్రాయేలుకి తెలియదు. కానీ 18వ అధ్యాయం 4వ వచనంలో యోహాను సువార్తలో తనకు సంభవింపబోవునవన్నీ కూడా యేసయ్య ఎరిగిన వాడంట. తనకు సంభవింపబోవునవే కాదు, మన జీవితంలో సంభవించబోయేవి మనకు తెలియకపోవచ్చు, కానీ మన దేవుడికి అన్నీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, దిక్కు తోస్తున్నటువంటి పరిస్థితుల్లో చిక్కుపడిపోయామని
పరిస్థితులను అనుభవించినప్పుడే వాళ్ళకి అర్థమైంది, కానీ అది ముందే దేవుడికి తెలుసు. ఈరోజు నీ సంగతి కూడా దేవుడికి తెలియదు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి సంగతి ఇంతకు ముందు రోజుల్లో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు నువ్వు అనుభవించే సంగతి దేవుడికి తెలుసు. ఇంకా ముందు రోజుల్లో నువ్వేం అనుభవించబోతున్నావో కూడా దేవునికి తెలుసు. అలాగని మీ జావు మీరు జావంటారా, నా దారి నేను పోతానని చెప్పని ఆ కష్ట సమయంలో వాళ్ళని విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోలేదండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య అన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు గమనిస్తే ప్రభునందు ప్రియులరా, దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఎందుకంటే దేవుని నడిపింపులో వాళ్ళు ఉన్నారు. నేను చెబుతున్నాను, ఈ రోజున కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఉండాలనుకున్నటువంటివి ఉండలేదు, పొందుకోవాలనుకున్నటువంటి ఒకవేళ పొందుకోలేదు. అలాగని దేవుడు నీతో లేడు అని చెప్పని అనుకుంటే మాత్రం పొరపాటండి, మంచిది కాదు. ఆ ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావడానికి వీలు లేదు అని చెప్పని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు గమనించారా, ఇప్పుడు అలాంటి ప్రమాదమకుండా దేవుడు వాళ్ళను నడిపించినందులకు వాళ్ళు దేవుని మీద తిరగబాటు చేశారు, సేవకుని మీద తిరగబాటు చేశారు. కానీ ఆ ప్రమాదములు వాళ్ళకేమైనా ఆపద వాటిల్లిందా? ఏమి, అసలు వాళ్ళ తలలో వెంట్రుక కూడా రాలేదండి. ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టాడు, పరో సైన్యాన్ని సముద్రములో ముంచేశాడు. సురక్షితంగా ఆపదల నుంచి వాళ్ళను దేవుడు ముందుకు నడిపించాడంటారా లేదంటారా? దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు అదే విధముగా కొన్నిసార్లు కార్యాలు చేస్తాడు. ఒక విషయం మీకు తెలియజేయాలి. ఇప్పుడు ఆ శ్రమలకుండా, ఆ అరణ్య మార్గము కూడా ఎందుకు నడిపించాలి? క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గము. అంటే ఈ లోకములో నుంచి పరలోకమునకు, మరణములో నుంచి జీవములోనకు మనలను నడిపించుకుని వెళ్ళేటటువంటిదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం మార్గమే కాదు బిడ్డలు, ఇరుకు మార్గం. అవునా కాదా? యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసుదేవుడే అదే మత్తయి సువార్తలో క్రైస్తవ్యం ఏమని చెప్పాడు? ఆయన ఇరుకు మార్గం అని చెప్పానన్నాడు. అంత మట్టుకే కాదు, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి సంగతిని మనం ఆలోచిస్తే క్రైస్తవ్యం మార్గము వాస్తవమే, ఇరుకు మార్గము అది కూడా వాస్తవమే. ఇది అరణ్య మార్గం. ఏంటంటే క్రైస్తవ్యము అరణ్య మార్గం. దేవునికి స్తోత్రం. అరణ్యం అనగా శ్రమలతో కూడినటువంటి మార్గం, ఆపదలతో కూడినటువంటి మార్గం. బిడ్డలు, క్రైస్తవ్యం అంటేనే కంతే. కనుక మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అరణ్య మార్గము గుండానే దేవుడి శ్రమల గుండానే ఎందుకు నడిపించాలప్ప? అసలు మరొక రూట్ ఉంది వీళ్ళకి. ఒక 11 రోజులు 15 రోజుల్లోపు 550 కిలోమీటర్లు మాత్రం నడిస్తే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళిపోయేటటువంటి ఒక షార్ట్ కట్ ఉంది. కానీ దేవుడు ఎందుకేముంది ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇది చాలా సుదూరమైనటువంటి ప్రాంతం. అరణ్య మార్గము గుండా దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? ఈ రోజున నిన్ను కూడా అరణ్య మార్గము గుండా నడిపిస్తున్నాడా? అధైర్యపడకు. కష్టాల గుండా నడిపిస్తున్నాడా? కలవరాల గుండా నడిపిస్తున్నాడా? ఆందోళన చెందకు. నేను అరిచేతులు బెల్లం పెట్టి మోసేదాకా నాకించి వెళ్ళడానికి రాలా, మిమ్మల్ని భ్రమపరచడానికి రాలా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను మీ ముందుంచి వెళ్ళడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అరణ్య మార్గము గుండా, శ్రమల గుండా ప్రభునందు ప్రియులరా వాళ్ళను నడిపించాడు. వాళ్ళ జీవితాలు ఏమైనా తక్కువైందంటే ఏమి? ఇప్పుడు చదివారే మీరు ఆ మాట. గత రాత్రి ఆ సందేశాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘములో తెలియజేశాను. శ్రమలు ఉన్నాయి, అరణ్య మార్గం ఉంది. కానీ ఆ అరణ్య మార్గము గుండా నడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడంటే నెహెమ్యా పుస్తకము 9వ అధ్యాయం చూడండి. నెహెమ్యా పుస్తకము 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు,
వారి కాళ్ళకు వాపు రాలేదు. సరే, ఏమీ తక్కువ కాకుండా శ్రమలున్నాయని తినడానికి ఆహారం లేదా, ధరించడానికి వస్త్రాలు లేవా, లేకపోతే ప్రయాణించేటప్పుడు పగటి వేళ నీడ లేదా, రాత్రి వేళ వెలుగు లేదా, సమస్తాన్ని కూడా ఏమీ తక్కువ కాకుండా ప్రభునందు ప్రియులరు. మరి అయినా వాళ్ళు ఎందుకు చేరలేదు బిడ్డలు? వాళ్ళు ఎందుకు చేరలేదు ఆ ప్రభునందు ప్రియులరా? గమనించవలసినటువంటి విషయం. ఆ విషయాన్ని తర్వాత మీకు తెలియజేస్తాను. ఏమీ తక్కువ కాకుండా ఆ శ్రమల గుండా కూడా దేవుడు వాళ్ళను నడిపించిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ రోజున ఆ రోజున కూడా శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు తెలుసా బిడ్డలు? 119వ కీర్తనలో 67 వచనములు అంటారు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నేను నీ మార్గమును అనుసరిస్తున్నానని చెప్పని ఇంకా కింద వచనములోనికి 71లోనికి వస్తే అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట. అంటే శ్రమల గుండా దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే, ప్రభునందు ప్రియులరా, మనం నేర్చుకోవలసినటువంటి వాటిని నేర్చుకోవడానికి. ఏమంటే ఒక మాటలో మనం ఆలోచిస్తే మనం నేర్చుకునే వాళ్ళమేనా, అన్నీ నేర్చేసుకున్న వాళ్ళమా? ఎంత ఎదిగినా ఇంకా ఎదగవలసింది మిగిలే ఉంటుందండి మానవ జీవితంలో దైవికంగా. కనుక గమనించవలసినటువంటి విషయం. కనుక మరొక మాట కూడా చదివించిన మీకు. దావీదు కీర్తన 40వ అధ్యాయం 17వ వచనములు అంటాడు, చదవండి మాట. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చాలు తల్లి, దేవునికి స్తోత్రం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దీనుడను అనే మాట మరొక విధంగా మాట్లాడుకోవాలంటే ధన్యుడనైతిని అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే దీన మనసు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నేను దీన మనసు గలవాడ, శ్రమల పాలై దీనుడనైతిని, లేకపోతే ధన్యుడనైతిని అని చెప్పని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని నడిపింపులో ఇశ్రాయేలుకి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఈ రోజున వాక్యానికి విరోధంగా నడిచేవాడికి కొంతకాలం శ్రమలో ఉండకపోవచ్చు, వాక్యానుసారంగా నడవాలనుకునే వాడికి శ్రమలే. నేను అనడం కాదు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్న శిష్యులతో అన్నాడు, లోకములో మీకు. దేవునికి స్తోత్రం. ఆ లోకములో వాళ్ళకి ఎవరికో చెప్పలేదు ఆ మాట. సమస్తాన్ని విడిచిపెట్టి యేసు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారితో చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగునని చెప్పని. అందుకే అంటున్నాను, మనము వాక్యానుసారముగా జీవించాలనుకున్నప్పుడు తప్పకోకుండా శ్రమలు ఉంటాయి. ఒక వాస్తవం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, ఆ శ్రమలు మనలను ఏం చేస్తాయి? దీనులనుగా మారుస్తాయి. ఆ ప్రభునందు ప్రియులరా, లేకపోతే ధన్యులనుగా మారుస్తాయి. ఇప్పుడు ఏమిటయ్యా ఆ శ్రమల వలన దీనత్వము? చూసారా, దేవుని వాక్యము అనుసరిస్తున్నప్పుడు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో దీనత్వం ఏర్పడుతుంది. యేసయ్య అన్నాడు కదా కొండ మీద ప్రసంగములు 5వ అధ్యాయములో, దీన మనసు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును. చెప్పండల్లా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యమును స్వతంత్రించి. ఇప్పుడు చెప్పండి, నాకు శ్రమలు అక్కర్లేదని. శ్రమలు అక్కర్లేదని మరి ఎలాగ చెప్పగలుగుతాం? ఆ శ్రమలు మనలను దీనులనుగా మారుస్తాయి. ఆ దీనత్వము మనలను ధన్యులనుగా చేస్తుంది. ఏమిటయ్యా ఆ ధన్యత అంటే, కొండ మీద ప్రసంగములు చెప్పినట్లుగా ప్రభునందు ప్రియులరా, మనము ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు గమనించవలసినటువంటి అవసరత. కనుక అందుకే తెస్సలోనిక సంఘము, ప్రభునందు ప్రియులరా, మీరు చదవండి. తెస్సలోనిక సంఘం మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలోనికి వస్తే భక్తుడైనటువంటి పౌలు వాళ్ళతో చెబుతున్నటువంటి మాట. మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి బిడ్డలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి. ఎప్పుడంట, ఎలాంటి సందర్భాల్లో వీళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించారు? గొప్ప ఉపద్రవం. ఉపద్రవం అనగా ఆపద. దేవునికి స్తోత్రం. ఉపద్రవం అనగా ఆపద. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించారట. ఎంతగా అంటే, యేసుక్రీస్తుని పోలేమో పౌలు నడుస్తున్నాడు, యేసుక్రీస్తును పౌలును పోలి సంఘం నడుస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో? జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం.
ప్రాణము పోతేమనేటటువంటి ఆపద వాళ్ళకు సంభవించినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు అంటే ప్రభునందు ప్రియులరా వదిలిపెట్టలేదు. కారణంగా వాళ్ళకి ఏమైందయ్యా లాభం అని చెప్పని మనం ప్రశ్న వేసుకుంటే ఇదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములోనికి వస్తే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా. ఏంటంట? నిరీక్షణ, ఒక ఆశాభావం, ఒక నిశ్చయత. వాళ్ళకి ఏంటా నిరీక్షణ, ఏంటా ఆశాభావం, ఏంటా నిశ్చయత చెప్పంటే సస్తే పరలోకం వెళతాం. దేవునికి స్తోత్రం. ఎంతకంటే ప్రభునందు ప్రియులైన వాక్యాన్ని అనుసరించడంలో లభ్యమయ్యేటటువంటి ఆశీర్వాదం ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనించవలసినటువంటి విషయం ఎందుకని చెప్పానంటే, ప్రభునందు ప్రియులరా ఒక మాట మీరు శ్రద్ధగా మీరు ఉన్నది నా వైపుగా చూడాలి. నిర్లక్ష్యంగా ఉండి నేను పలకరించేస్తాను. దేవునికి స్తోత్రం. మా సంఘంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటే కొంచెం నిర్మోటంగానే మాట్లాడతాను కదా, అది కొంతమందికి నచ్చదు. నచ్చకపోయినా నాకేం బాధ లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను తాకియపోతున్నా అంటాడు. కనుక మనం మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మరీ అత్యవసరమైతే మినహాయించి లోనికి బయటికి ఎంట్రన్స్ కూడా ఉండకూడదు. అది అభ్యంతరం. వినే వాళ్ళకు కూడా బోధించే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా బోధించే వాళ్ళకు ఏకాగ్రత కావాలి, వాక్యాన్ని వినే వాళ్ళకు కూడా ఏకాగ్రత కావాలి కదా. కనుక ఈరోజే కాదు, మీ పాస్టర్ గారితో మళ్ళీ ఆ రతనరాజు గారిని పిలవద్దయ్యి అని చెప్పాను అన్న మా బాగునే. కానీ దేవునికి స్తోత్రం. మీరు మట్టికి దేవుని మందిరంలో, ఎందుకంటే నరకమ కాండమని అంటారు, నీవు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు. అజాగ్రత్తగా మనం సన్నిధిలో ఉంటే ఆయన కోపగించుకునేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. గమనించవలసినటువంటి విషయం తెస్సలోనిక సంఘాన్ని గురించి. తెస్సలోనిక పత్రికలోనికి నేను ఎందుకు వచ్చానంటే, అక్కడ దేవుని సేవకుడైనటువంటి మోషే నడిపింపుకు ఇశ్రాయేలీలు అప్పగించుకోలేదు. జాగ్రత్తగా వినండి. మీరు నాకంటే అనుభవం కలిగిన దైవజనుల దగ్గర విన్నారు వాక్యం, అలాగని నా వాక్యం నా ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు సరిగా వినటానికి వీల్లేదనేది లేదు. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును చూస్తే దేవుని ఆత్మ వల్ల ప్రేరేపించబడి నడిపించబడుతున్నటువంటి మోషే ద్వారా వాళ్ళు నడిపించబడలేదు. మీరు చెప్పగలరా? ఇశ్రాయేలీలు దేవుని సేవకుని నడిపింపుకు, దేవుని వాక్యం యొక్క నడిపింపుకు అప్పగించుకోలేదు. కానీ క్రొత్త నిబంధనలోనికి వస్తే ప్రభునందు పిల్లల 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలోనికి వస్తే, మొదట దేవునికిని ప్రభువును బట్టి మాకును, దేవుని చిత్తమును బట్టి మాకును తమ్మును తామే అప్పగించుకున్నారంటాడు. మాషుదోనియ సంఘములను గూర్చి. మాషుదోనియ సంఘాల పేర్లు తెలుసుక మీకు తెలుసా? ఆసియా ఖండంలో సంఘాలు కాదు అవి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి, అవి ఆసియా ఖండంలో సంఘాలు. నేను చెప్పేది మాషుదోనియ సంఘాలు. ఒకటి ఫిలిప్పీ సంఘము, 2వది తెస్సలోనిక సంఘము, 3వది బెరయా సంఘం. వీటినే మాషుదోనియ సంఘాలు అంటారు. ఆ మాషుదోనియ సంఘస్థులను గురించి 2వ కొరింథీ పత్రికలో కొరింథీ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాషుదోనియ సంఘస్థులంట చదవండి బిడ్డలు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇదియునుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. విన్నారా? ఏంటంట? దేవునికిని దేవుని చిత్తమని బట్టి దేవుని సేవకుని యొక్క నడిపింపుకును వాళ్ళు ఏమయ్యారు? నేను అడుగుతున్నాను, మీరు దేవుని సేవకుని నడిపింపుకు అప్పగించుకుంటున్నారా? దేవుని సేవకుడు ఖచ్చితమైన సమయానికి మందిరానికి రండి అంటున్నాడు. వస్తున్నారా? చాలా జాగ్రత్త గమనించవలసినటువంటి విషయం. మన ఇళ్లలో పనుల్లాగా ఎప్పుడంటే అప్పుడు కుదరదు. దేవుడు ఖచ్చితమైనటువంటి వాడు. మనం కూడా అలాగే ఉండాలి.
సేవకుడు మన బంధువు. నేను ఇప్పుడు ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడం అన్నట్టుగా నేను ఎక్కడ పరిచర్య చేస్తున్నాను? సొంత గ్రామములో, సొంత సంఘములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా రాజీ పడను బిడ్డలు. నేను కప్పుకున్నంత మాత్రాన తాగేది కాదు. మాస్టర్ గారు మా ఊరు వచ్చి వాక్యం చెప్పాడు, ఎలా ఉంటాడు మీ సంఘములను? మా సంఘంలో బోల్డ్ మంది అడిగి చూడండి. దేవునికి స్తోత్రం. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా, సేవకుని మాటకు లోపడండి. ఎందుకంటే మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించునని దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులరా. ఒక విషయం చెప్పనా, మా సంఘంలో ఎంత చెప్పినా కొంతమంది ఎప్పుడు వస్తారంటే 2 పాటలు అయిపోయిన తర్వాత ఒకడు, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకడు చెప్పని మనం చెప్పగలుగుతాం, కానీ ఇంకా అంతకు మించి మనం ఏం చేయగలుగుతాం? మీకు చెప్పేది, మీ శ్రేయోభిలాషిగా నేను చెప్పేది ఏంటయ్యా చెప్పంటే, ఒక 100 రూపాయల కాగితం తీసుకుని కిరాణా సరుకు తెస్తానికి దుకాణం దగ్గరికి వెళ్తాం. ఈ 100 రూపాయల కాగితానికి ముక్క దిగిపోయింది అనుకుందాం. ఏం దిగిపోయింది నాన్న? ఈ మూల, ఈ ముక్క దిగిపోయింది. షేట్ గారు ఈ 100 రూపాయలు తీసుకుని సరుకులు ఇవ్వండి అని చెప్పి ఇస్తాడా? అంతా బాగానే ఉందిగా, ఒక మొక్కేగా దిగింది. మరి ఒక మొక్క దిగిపోయిన 100 రూపాయల కాగితానికి విలువ లేనప్పుడు ఓ 2 గంటల ప్రార్థన అయితే ఒక పావు గంట మొక్క దిగిపోయిన కాగితం లాగా నువ్వు ఉంటావు. విలువ ఏమైనా ఉంటుందా? ఆశీర్వాదకరంగా ఉంటుందా? అది క్రమం అంటారా? దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయువారలారా కదా. మిమ్మల్ని బెదిరించడానికి కాదు బిడ్డది, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు బిడ్డది. కనుక దయచేసి క్రమముగా ఇప్పుడు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా మీరు అనుదిన వంట చేస్తారు. అన్నం అంతా ఉడికిందో లేదో ప్రతి మెతుకుని పట్టుకుని చూస్తారా? ఏదో 2 మెతుకులు పట్టుకుని చూస్తే దాని వాతావరణం ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు అమ్మా మందిరానికి టయానికి రమ్మా, క్రమముగా రమ్మా అని చెప్పాను అంటే నేను మరి దేవుని సేవకుని మాట వినపోకుండా ఆయన అలాగే అంటాడు, నేను నీకు ఇంతేలని చెప్పి నేను అనుకుంటే నీకు ఆశీర్వాదం కాదు. ఇప్పుడు నువ్వు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ జరిగేది ఆగదు, కానీ నీకు క్షేమము కాదని సేవకుని బాధ. అది నీకు ఆశీర్వాదం కాదు. చెప్పవలసిన సార్లు చెబుతాం, పట్టించుకోలేదని వదిలేస్తాం. ఇంకా అందుకు దెబ్బలాడతారు సరిపోతాం మేము. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయ దైవజనునిగా మీకు చెబుతున్నాను, ప్రభునందు ప్రియులరా, దేవుని సేవకుని మాట వినండి. సేవకుడు ఎప్పుడైతే సంతోషిస్తాడో మిమ్మల్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో మీరు కూడా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక సేవకుని మెప్పించడానికి కాదు, మిమ్మల్ని నొప్పించడానికి కాదు, ఇంకా నా మాటలు అలాగా ఉంటాయి. కనుక మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా. అంటే ఇప్పుడు మందిరానికి క్రమముగా రావడం అనేది మనం అనుసరించే పద్ధతులన్నిటిలో ఎక్కువ తక్కువ సింపులేనండి. దేవునికి స్తోత్రం. మనము దానిని కంటిన్యూ చేయలేనంత భారమైందేమీ కాదు. మీరు ఏమండి మా పాస్టర్ గారు ఏమైనా అలా ఎలాగ వస్తాడని చెప్పి మీకు అని చెప్పారా ఏంటి? అలాగ మమ్మల్ని పట్టుకున్నారని చెప్పి బాబు నాకు అసలు ఆయన అలాంటి విషయాలు ఏం చెప్పలేదు. కాకపోతే ఆ వాతావరణం ఏ మందిరంలోనికి వెళ్ళినా అటు బంటిమిల్లికి వేసి వెళ్ళని మొన్న బంటిమిల్లికి వేసి అక్కడ 2 గంటల పాటలు పాడారు బిడ్డలు. ఆ 2 గంటల పాడుతున్నంతసేపు కూడా వస్తానే ఉన్నారు జనం. ఏంటి పాస్టర్ గారు? అయ్యా ఊళ్ళో మరొక సంఘం ఉంది, నేను గట్టిగా నొప్పిస్తే ఆ సంఘంలోకి వెళ్ళిపోతారని ఆ పాస్టర్ గారు అండి. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాస ప్రార్థన కూటాలకి 2 రోజులు పిలిచారు ఆయన ఆ బంటిమిల్లి దగ్గర. ఎలాంటి వాతావరణం ఎక్కువ చోట్ల ఉంటూనే ఉంటుంది కనుక ఎక్కడ కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుందని చెప్పన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు అలాంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు కాకోకుండా క్రమముగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అయితే మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనించండి, ఇప్పుడు వాళ్ళు సేవకుని నడిపింపుకు, దేవుని నడిపింపుకు, ఉపద్రవాల సమయంలో కూడా, ఆపదల్లో కూడా వాళ్ళు అప్పగించుకున్నారు. వాళ్ళు ప్రాణాలు పోవడం కంటే ఎక్కువగా వాక్యానుసారమైన జీవితాన్ని భావించారు. అలాగని ప్రభునందు ప్రియులారా వాళ్ళు నష్టపోయారంటే లేదు. వాళ్ళకొక నిరీక్షణ, వాళ్ళకొక గురి, వాళ్ళకొక ఆశాభావం, వాళ్ళకొక నిశ్చయత, సచ్చిన తర్వాత పరలోకం వెళ్ళగలిగేటటువంటి
ఒక ఉజ్వలమైనటువంటి ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడడానికి గల కారణం దేవుని నడిపింపుకు లేక సేవకుని నడిపింపుకు వాళ్ళు అప్పగించుకోవడం అనేటటువంటిది కారణం అని చెప్పని, ఇలాగా దేవుని నడిపింపుకు అప్పగించుకోకుండా మోషే మీద తిరగబడినట్లుగా ఇశ్రాయేలీలు, దేవుని మీద తిరగబడినట్లుగా ఇశ్రాయేలీలు, మనం తిరగబడ్డామే అనుకో, ఇశ్రాయేలీలు తిరగబడిన జనాంగం. వాళ్ళు వెళ్ళారా వాగ్దాన దేశానికి? వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం. ఎండిన పండిన చెట్ల నుండి ఆకులు వలె వాళ్ళు రాలిపోయినటువంటి పరిస్థితి మీరు ఎరుగై ఉన్నారు. గమనించవలసినటువంటి విషయం తిరగబడే స్వభావం వాళ్ళది. 78వ కీర్తన 40వ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తాడు. చదవండి బిడ్డలు. 78వ కీర్తన 40వ వచనము చదవాలి. అరణ్యములో వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో ఏంటంట దేవుని ఏం చేశారంట? వాళ్ళు దుఃఖ పెట్టారంట. మాటి మాటికి వారు దేవుని శోధించారు. అయితే వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మీరు ఒక ప్రశ్న వేస్తే 95వ అధ్యాయం కీర్తనలు 10-11 వచనాలు చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరుమవారి వలన నేను విసిగి, వారు హృదయములోన తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి వాళ్ళు తిరగబడేటటువంటి ప్రజలు. కానీ దేవుడు వారి మీద కోపగించాడు. తిరగబడేటటువంటి ప్రజల మీద దేవుని కోపం ఉంటుంది. కీర్తనల పుస్తకాలు చూస్తాం. దేవుని కోపము, మీరు ఒక మాట చెప్పి రెండో మాట మీరు కవర్ చేస్తారని ఎదురు చూస్తారని, కానీ రెండో మాట కూడా మీరే చెప్పుకోండి అయ్యారని అనుకుంటున్నారు. ఇంకేమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యగారికి ఇచ్చేయను మైకు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు వాక్యం వినడం అంత సొంపుగా లేదా, అంత నాకు మాట్లాడాలి. నాకు అడిగిన మాటకు ఒక మాట కాబట్టి మరొక మాట అయినా సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనించవలసినటువంటి విషయం, ఇప్పుడు మనం 30వ కీర్తనలోనికి వెళితే చదవక్కర్లేదు. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండునంట. ఇప్పుడు మనం దేవుని మీద తిరగబడేటటువంటి వాళ్ళమా, లోబడేటటువంటి వాళ్ళమా? మీ మాటగా చెప్పండి. మీరు లోబడే వాళ్ళేనా? దేవుని నడిపింపుగా అప్పగించుకుంటున్నారా? దేవుడు ఎలాగ నడవమంటే అలాగా, అంటే ఈరోజు విన్న వాక్యం రేపు అనుసరించేటటువంటి పందాలు ఉంటున్నారా? ఇప్పుడు దేవుని మీద తిరగబడటం అంటే ఏంటనుకుంటున్నారు? మనం వింటున్నటువంటి వాక్యాన్ని అనుసరించకపోవటమే దేవుని మీద తిరగబడటం. ఇప్పుడు చెప్పండి, మీరు 100% వాక్యం అనుసరించేస్తున్నారా? దేవుని మీద తిరగబడేటటువంటి స్వభావం మీలో లేదా? దేవుని మీద తిరగబడేటటువంటి స్వభావం మనలో ఉన్నంత కాలం, ఇప్పుడు దేవుని మీద తిరుగుబడే స్వభావం వాళ్ళలో ఉంది కనుక దేవునికి స్తోత్రం. వాళ్ళు వాగ్దాన దేశాన్ని ఏం చేయలేకపోయారు? స్వాధీనం చేసుకోలేకపోయారు. తిరగబడే స్వభావం ఇంకా దేవుని వాక్యానుసారముగా జీవించలేని జీవితం మనలో ఉన్నంత కాలం. దేవుడి దగ్గర ఎన్నో ఉన్నాయి. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళను ఐగుప్తులో నుంచి ఎందుకు తీసుకొచ్చాడు బయటికి? ఎందుకు తీసుకొచ్చాడంటే వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టడానికి. దేవునికి స్తోత్రం. అది ఆయన చేసిన వాగ్దానం. మరి వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడే, కానీ ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు నమ్మదగినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక మనము కూడా నమ్మదగినటువంటి వారముగా జీవించినప్పుడే ఆయన వాగ్దానాలు మనం స్వాధీనం చేసుకోగలం. ఇప్పుడు వాగ్దానం ఉంది, కానీ వాళ్ళు దేవుడు నమ్మదగినటువంటి వాడు అన్నట్లుగా ఆ ప్రజలు నమ్మదగినటువంటి వారుగా జీవించలేదు కనుక వాగ్దానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొనలేకపోయారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానాలన్నీ కేవలము ప్రార్థనలో పట్టుకుని మనం సాగదీయడానికి కాదు, కానీ
ఈ ఎవరి కోసం అంటే దేవుని వాగ్దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళ కోసమే వాగ్దానాలు. దేవుని ఆజ్ఞలు అనుసరించే వాళ్ళ కోసం, వాక్యాన్ని అనుసరించే వాళ్ళ కోసమే వాగ్దానాలు. బిడ్డలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు వాళ్ళకు వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనగలిగే వాక్యానుసారమైన జీవితము వాళ్ళలో లేదు. నేను ఎంత క్రితమే చెప్పాను, వాక్యానుసారముగా జీవించడంలో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలలో దీనత్వం ఉంది, లేకపోతే యేసుక్రీస్తు స్వారూప్యం ఉంది. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు స్వారూప్యములోనికి ఆ శ్రమల ద్వారా మనం తయారవుతామో అప్పుడు పరలోక రాజ్యమునకు అర్హులముగా అవుతాం. దయచేసి శ్రమలు మాత్రం మాకొద్దు అని చెప్పనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండడానికి ఎప్పుడు వీలు లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు గమనిస్తే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు వాగ్దాన దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పనన్నప్పుడు వీళ్ళ గురి వాగ్దాన దేశం మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని పేతురు అలలను చూసి మునిగిపోయినట్లుగా ఎదుటిగా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను చూసి, కొదువులను చూసి, తక్కువలను చూసి మనం నిరుత్సాహపడిపోవడానికి వీల్లేదు. గమనించండి, ఇప్పుడు వాళ్ళను తరుముతున్న శ్రమలనే చూస్తున్నారు, ముందున్న ఆపదనే చూస్తున్నారు, కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోక పట్టణం మీద వాళ్ళు గురిని నిలపలేకపోయారు. పెట్టండి, గమనించారా? గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు మార్కు సువార్తలోనికి ఒకసారి మనం వస్తే 4వ అధ్యాయంలోనికి ఇక్కడ ఒక చక్కటి సంగతి మీకు తెలిసిన విషయమే జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము చూడండి, 35వ వచనం చదవండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దని వారితో చెప్పగా, ఇక ఇప్పుడు ఈ విషయం మీకు తెలుసు. సందర్భంలోనికి వస్తే మీకు విషయం అర్థమైపోతుంది, అందుకు అక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇద్దరు నుంచి అతనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతానన్నాడా దేవుడు, లేదా వాళ్ళని అన్నాడా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలును కూడా వాగ్దాన దేశానికి ఐగుప్తుల నుంచి తీసుకొని వెళతానన్నాడా లేదా? అన్నాడు ఆయన. కానీ తీసుకుని వెళతానన్నాడు, కానీ మధ్యలో ఏం సంభవిస్తుంది దేవుడు ఇక్కడ శిష్యులకు చెప్పలేదు, అక్కడ ఇశ్రాయేలుకి కూడా చెప్పలేదు. ఈ రోజు నీకు కూడా చెప్పడం. ఎందుకంటే ప్రభునందు పిల్లలు, ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు అయ్యా మీరు వెళితే ముందు సంవత్సరం ఉంది, వెనకాలం ఐగుప్తులు జరుగుతారని చెప్పండి, అక్కడ దాకా వీళ్ళు వెళ్ళేవారా? వీళ్ళు భయపడతారా లేకపోతే ధైర్యంగా ఉంటారు చెప్పండి? అయ్యా ముందు సముద్రం ఉంది, వెనకాలేమో పరో సైన్యం జరుగుతారు, మీ పరిస్థితి అది ముందే దేవుడు చెప్పాడే అనుకో, వాళ్ళు అసలు మోషేతో ముందుకు ఐగుప్తులో నుంచి బయటికి వెళతారా? ఇప్పుడు అలాగే శిష్యులు ఇద్దరి నుంచి అతరికి వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు అయ్యా మధ్యలో దోణి కనమునకలైపోయేటటువంటి ప్రమాదము. ఇప్పుడు సముద్రమే తుఫాను రాబోతుందన్న సంగతి యేసుకు తెలుసా తెలియదా? నేను ముందుగానే చెప్పా, యోహాను సువార్త 18:4 ఆయన తనకు సంభవింపబోగునవన్నీ కూడా తనకే కాదు మనకు సంభవింపబోగునవన్నీ కూడా ఆయనకు. రేపేమి జరుగునో మనకు తెలియదు, కానీ ఆయనకు సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం. గమనించారా? ఆ రోజు తుఫాను లేస్తుందని శిష్యులతో చెప్పలా, ఎర్ర సముద్రం అంటూ వస్తుంది, ఫరో సైన్యము తరుముద్ది అని ఇశ్రాయేలులకు చెప్పలా. దేవునికి స్తోత్రం. కానీ ఆ నడిపింపును గురించి దైవజనుడైనటువంటి మోషేకు చెప్పాడు, ఈ రోజున నీ జీవితంలో కూడా సంభవింపబోయే శ్రమలు నీకు తెలియచేయడు, నీకు చెప్పడు. ఎందుకంటే చెబితే ఈ రోజే నువ్వు అధైర్యపడిపోతావు, ఆందోళన పడిపోతావు, కలవర పడిపోతావు. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, గమనించవలసినటువంటి విషయం. ప్రభునందు ప్రియులరా, దీనులుగా మారడానికి యేసుక్రీస్తును పోలినగా వారిగా. ఇప్పుడు దావీదు రాజుకు సింహాసనం ఉంది, కిరీటం ఉంది, రాజదండం ఉంది, దేవదారు రాను పలకలతో కట్టినటువంటి రాజనగరం ఉంది. యుద్ధ భూములోనికి వెళితే ఓటమి ఎరిగినటువంటి పరాక్రమవంతుడు కనుక దేవుని సహాయాన్ని బట్టి జయ జీవితం ఉంది. ఎన్నున్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని పోలిన జీవితం లేకపోతే దావీదు పరలోకము. ఎందుకంటే ఒక్కరికి తినమందు ఆస్తి అక్కరకు రాదు, కానీ నీతి మరణము నుండి రక్షించును. గమనించండి ప్రభునందు ప్రియులరా, నేను అంటాను, వాళ్ళను మన్నాతో పోషించిన బట్టలు పాతిగిలిపోకోకుండా
అలంకరించిన, కాళ్ళు వాసిపోకుండా వాళ్ళను నడిపించిన, దప్పికతో చచ్చిపోకుండా ధారాళముగా ఇచ్చిన, ఏమీ తక్కువ కాకుండా చేసిన, అవన్నీ కూటి మీద కోరేనండి. ఈరోజు నీకు వాటాకు ₹1,00,000 వచ్చినా, నీకు ఒక 50 లక్షల వాల్యూ చేసేటటువంటి ఆస్తిపాస్తులున్నా, ఇంకెంత ఉన్నా, ఇవన్నీ కూటి మీద కోరే. నేను అంటాను, శ్రమలే మనకు ఆస్తి. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఎందుకంటే ఆ శ్రమల ద్వారా యేసుక్రీస్తు స్వారూప్యం, లేకపోతే దీనత్వము, ధన్యత. దీనులదేనా పరలోక రాజ్యమా, అహంకారులదా? దీనులదే బిడ్డలు. గమనించవలసినట్టు కనుక గమనించండి, ఆ భయంకరమైనటువంటి ఉపద్రవములో కూడా తెస్సలోనిక సంఘము దేవుని యొక్క నడిపింపుకు, అపోస్తలుడైన పౌలు యొక్క నడిపింపుకు ఏ విధముగా అప్పగించుకున్నారు. ఆ ఉపద్రవములు కూడా మనము కూడా అలా అప్పగించుకోవలసిన అవసరత ఉంది అని చెప్పని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అధైర్యపడుతూ, ఇప్పుడు నీకు చెప్పింది ఈ లోకములో నుంచి పరలోకములోనికి తీసుకుని వెళతాను అన్నాడు. ఇంకా నువ్వు దాన్నే గురిపెట్టుకో. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపే చూడు తప్ప పరిస్థితుల వైపు చూడడానికి వీలు లేదు అని చెప్పని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకములో నుండి ఆ పరలోకములోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఉద్దేశం కలిగిన దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేయడమే కాదు, మన రాక కొరకు చేతులు సాపుతున్నాడు. నువ్వు ఆయన వైపు చూడాలి. పేతురు గారు యేసుక్రీస్తును చూసినంతసేపు కూడా సముద్రం మీద ప్రశాంతంగా నడిచి వెళ్ళాడండి. అలలు ఏమి చేయలే, గాలి ఏమి చేయలే. అంటే ఆయన వైపు చూసినంత సేపు కూడా బండ మీద కట్టబడిన ఇల్లు, తుఫానులు కూడా కదలకుండా ఉన్నట్లుగా అతని ప్రయాణము కొనసాగిందా లేదా? అతడు మునిగిపోక మునిపే అలలు ఉన్నాయి, గాలి ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు ముంచలేదయ్యా అని చెప్పండి. అతని గురి ఎవరి మీద ఉంది? యేసు మీద ఉంది. దేవునికి స్తోత్రం. అసలు నేను అనుకుంటాను, నువ్వు నాతో కూడా నీళ్ల మీద నడవాలనుకుంటున్నావు కాబట్టి నా వైపే చూడని యేసుదేవుడు ఏమని చెప్పాడు? అక్కడ చెప్పలేదుగా. కానీ యేసుక్రీస్తు వైపు చూస్తే నేను నడవగలుగుతానన్న అనుభవం పేతురికి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే అయ్యా, నువ్వు మునిగిపోకుండా నడవాలంటే నా వైపు చూడరా, నువ్వు చూపు మారావంటే మాత్రం మునిగిపోతావని యేసుదేవుడు చెప్పనటువంటి అనుభవము ఆయనకి, ప్రభునందు ప్రియులరా, ఆయనతో సహవాసం చేసే అనుభవంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేసే అనుభవంలో అది నేర్చుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన వైపు చూస్తే నేను మునిగిపోకుండా వెళ్ళగలుగుతానన్న నిశ్చయత కలిగి ఆయన వైపు చూసినంతసేపు ప్రశాంతంగా ప్రయాణం సాగింది. అలలు ఏమీ చేయలే. ఆ అలలన్నీ కూడా తన పాతాల కిందే ఉన్నాయి. వీసినటువంటి గాలులు కదపలేదు. బండ మీద కట్టినయ్యి పునాది మీద ఇంటి వలె ఉన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనకు తెలుసు యేసును చూసినంతసేపు ఇవేమి నాకు చెయ్యలేవని. కానీ యేసును చూసినంతసేపు ఇదేది నాకు చెయ్యలేదు అన్న సంగతిని ఆటమరచి దేవుని వైపు చూడటం మానేసి లోక వైపు చూశాడు. ఈ రోజున దేవునికి స్తోత్రం. మనం దేవుని వైపు చూసే వాళ్ళంగా ఉండాలి, కానీ కుటుంబంలో పరిస్థితుల వైపు చూసే వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఉంటాయి, దేవునికి స్తోత్రం. అవరోధాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మొత్తం మీద మందిరానికి వెళ్ళకోకుండా మన చూపు మరలేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగని మానడానికి లేదండి. మనం అలాగైతే మునిగిపోతాం, లోకములు మునిగిపోతే ఇప్పుడు నీటిలో మునిగిపోతే పేదరు ఏమైపోతాడు? చనిపోతాడు కదా. అలాగే మనం దేవుని మీద గురిని కోల్పోతే లోకములు మునిగిపోతాం, లోకములు మునిగిపోతే ఆత్మ సంబంధముగా చనిపోతాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభునందు ప్రియులరా, మన చూపు మరలడానికి మిమ్మల్ని విసిగించను. నేను ముగించేస్తాను. ఒక 10-15 నిమిషాల్లోనే మిమ్మల్ని ప్రార్థన ఈ వాక్యాన్ని ముగించేస్తాను. బిడ్డలు సమయాన్ని దైవజనులకు అప్పగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ శ్రమల గుండా మనం వెళుతున్నామని చెప్పంటే సంతోషించండి. అది దేవుని నడిపింపు. శ్రమలు ఉన్నంత మాత్రాన దేవుడు నీతో లేడు అని చెప్పనే ఒక భ్రమ, ఒక ఆందోళన నీవు కలిగి ఉండొద్దు.
అని దేవుని సేవకునిగా మీ శ్రేయోభిలాషిగా ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, ఆపదలు ఉంటాయండి. గమనించవలసినటువంటి విషయం, ఇప్పుడు వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టిన ఐగుప్తు వాళ్ళని విడిచిపెట్టట్లేదు. కనుక మనకు శ్రమలు ఉంటాయి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మనకు జీవించినటువంటి ఆ పరిస్థితులు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు కనీసం వీళ్ళు మరొక విషయం కూడా మీకు చెప్తాను బిడ్డలు. తిరుగుబాటు చేసే విషయం. బిడ్డలో తిరుగుబాటు అంటే ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి జగడం వేసుకోవడం, అది కాదు తిరుగుబాటు అంటే. అది కాదు, విన్నటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడమే దేవుని మీద తిరగబడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, జీవితంలో ఏదో పొందుకోవాలనుకుంటున్నావు, దేవుడు ఏదో ఇవ్వాలి అని చెప్పిన ఉద్దేశం కలిగి ఉన్నావు. దేవుని మీద తిరుగుబాటు నీ బ్రతుకుల్లో ఉన్నంత కాలం తిరుగుబాటు వాళ్ళలో ఉంది. కనుక కనాను వాళ్ళు ఎలాగ స్వాధీనం చేసుకోలేదో, దేవుని వాగ్దాన ఫలాన్ని వాళ్ళు ఏ విధముగా అనుభవించలేదో, తిరుగుబాటు చేసే వాళ్లకు దేవుని దగ్గర నుంచి తీసుకునేటటువంటి అధికారము ఏ విధముగాను ఉండదు అని మీ శ్రేయోభిలాషిగా తెలియజేస్తున్నాను. కనుక తిరగబడేటటువంటి అనుభవం, అసలు ఎవరు తిరగబడతారో ఒక మాటలో చెప్పాలంటే, నేను పిల్లలని పెంచి చెప్పండి, నేను చెప్పలేక కాదు మీతో చెప్పించాలని యెషయా-గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకయ్యా అని చెప్పనంటే, ఎద్దు తన కామంలో నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకును, కానీ నా ప్రజలకు ఏమీ లేదు, తెలివి లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలివి లేదయ్యా అంటే, 119వ కీర్తనలోనికి మనం వెళితే, వాక్యము వెల్లడియకుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. దేవునికి స్తోత్రం. ఈరోజు వివాహానికి వెళ్ళామండి. పెనమాక వరుడిది, గుడివాకలంటేమో వధువు. ఒక పాస్టర్ గారు ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో ఆ బైబిల్లో చెరొక వచనం చదివించాలని బైబిల్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ వధువు బాగానే చదివిందండి, ఇంటర్మీడియట్గా డిగ్రీ ఎంతో చదివాడంటే అక్కడోడు. బైబిల్ చదవని అన్నాడు అంతే. పెళ్లి కుమారుడు అండి, బైబిల్ చదవనన్నాడు, చదవలేదు. ఇక ఇప్పుడు ఆయన్ని స్థానిక సంఘ దైవజనులు ఎంతగా నొచ్చుకుంటాడు. అంతమంది దైవజనుల్లో, అంతమంది వందల మంది వేల మంది ప్రజల మధ్య ఆ వధువు బైబిల్ చదివింది, సేవకులు చదవమంటే ఆ వరుడు మాత్రం నేను చదవనని చెప్పని మారం చేశాడు. కనుక అది ఏమంటారు, అది జ్ఞానం అంటారా? తెలివి లేని వారికి అవి తెలివి కలిగించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమి లేదంట. ఎంత లేదయ్యి అంటే, కనీసం పశువులకున్న తెలివి కూడా నేను అంటలేదు పెట్టడు. అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, కనీసం ఎత్తుకుంది తెలివి, గాడిదకుంది తెలివి, నా ప్రజలకు ఆ తెలివి కూడా లేదా, జ్ఞానం కూడా లేదే. ఎందుకు అసలు ఈ జ్ఞానం? ఎంతగా దిగజారిపోతున్నారు ప్రభునందు పిల్లరా. దేవుడు ఏమన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి, మీలో ఎవరిని గద్దించగా ధారాళముగా ఇస్తానన్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. అడిగితేనేగా, అయ్యా నాకు తెలివిని దయచేయండి, నాకు జ్ఞానం దయచేయండి, నాకు వివేకము గల హృదయమును దయచేయండి అన్నాడు కదా. అడగండి మీకు అన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహిస్తానని చెప్పని కూడా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు లేదయ్యా ఈ రోజుని తెలివంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక, ఇశ్రాయేలుకు అసలు తెలివి ఎందుకు లేకుండా పోయింది ప్రభునందు ప్రియులరా. లక్షల కొలది జీవరాశుల కంటే మానవుడికి తెలివినిస్తే, కనీసం సీమలకున్న తెలివి కూడా మనుషులకు లేదని బైబుల్ అంటది. పక్షులకున్న తెలివి కూడా బైబుల్ మనుషులకు లేదంటది. కనీసం చేపలు వేసి రమ్మంటే వాళ్ళలోకి వచ్చేసేయి. పక్షులు ఎలియ కాలంలో మాట విన్నాయి, దేవునికి స్తోత్రం. సింహాలు దేవుని మాట విన్నాయి. ఇవన్నీ మీకు తెలిసిన మాటలే. తెలిస్తే కాదు, కొన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసినంత మాత్రాన
మనం ఆశీర్వదించబడిపోము. నాకు ఎంత తెలుసు అంటే మనం ఆశీర్వదించబడం. ఎంత తెలిసిన మనం ఎంత అనుసరించామంటే దాన్ని బట్టి ఆశీర్వాదం అంటది. మనకి ఎంత తెలుసు కాబట్టి ఆశీర్వాదం అంత ఉండదు. మనం ఎంత అనుసరిస్తే అక్కడికి. ఎందుకంటే మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడిన అంటాడు దేవుడు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనలను ఆశీర్వదించే దేవుడి బిడ్డలు. ఎంత దయనీయం ఈ రోజున. వాళ్ళకైనా ఆ పక్షులకున్న తెలివి కూడా లేదు, లేకపోతే సీమలకున్న తెలివి. సలోమోను అంటాడు సీమలకున్న తెలివి కూడా లేదు. దేవునికి స్తోత్రం. సోమరుని పట్టుకొని ఈ రోజున వేకువని లేచి ప్రార్థన చేయగలిగేటటువంటి బిడ్డలుగా మనం ఎందరం ఉన్నాం. మరి అది సోమర్తనం కాదా? అది తెలివి తక్కువతనం కాదా? గమనించండి. మనం తెలివి తక్కువతనం వాళ్ళమైతే మనం దేవుడిని తొక్కపెడుతున్నాం. ఇశ్రాయేలులను చూసి ఆ దేవుడు తొక్కపడుతున్నట్ట సంతోషపడుతున్నట్ల? వాళ్ళకి తెలివి లేదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తును. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం ఎక్కడ వస్తాయి? దేవుని సన్నిధిలోనే. యాకోబు పత్రికలు చదివాం కదా 1:5, మీలో ఎవరికి జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి, ఎవరిని గద్దించక అందరికి ధారాళముగా దయచేయువాడు. సమయాన్ని మనం ఎఫెసీ పత్రిక 5:15 చెప్పుకున్నట్లు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, యాకోబు పత్రికలో లాగా అడిగితే తప్పకోకుండా దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తే సామెతల గ్రంథం 10:1 చెప్పినట్టుగా తండ్రిని సంతోషపరిచేటటువంటి బిడ్డలుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయం. ఎప్పుడైతే ప్రభునందు పిల్లరా ఒక విషయం చెప్పనా, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని అంటాడు ఎఫెసీ పత్రికలోను తెస్సలోనిక పత్రికలోను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే దుఃఖపడతామో మనం సంతోషించలేము. దేవునికి స్తోత్రం. దేవునిని మనం సంతోషపెట్టేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అలాగని నీ పని పాటలు మానేసి అస్తమానం మందిరంలో ఉండమని చెప్పి దేనికి ఇచ్చే సమయము దానికి. దేవునికి స్తోత్రం. దేనికి ఇచ్చే సమయం దానికి. ప్రతి దానికి సమయం కలదంటాడు ప్రసంగి 3:1. కనుక దేవునికి చెందవలసింది దేవునికి చెందాలి, కైసరికి చెందవలసింది కైసరికి చెందాలని యేసు దేవుడు చెప్పాడు కదా. కనుక ప్రభునందు ప్రియులారా గమనించవలసినటువంటి అవసరత. ఇశ్రాయేలుకి ఏమి లేదంట, తెలివి లేదంట. అసలు వాళ్ళు ఇశ్రాయేలు అనగా ఏమిటి? దేవునికి భయపడేవారు. అపొస్తల కార్యాల్లోనికి వెళితే ఇశ్రాయేలీలు అనగానే దేవునికి భయపడేవారని అర్థం. పేరు దేవునికి భయపడేవారనే కానీ మనము ఇక్కడ చదువుతున్న ఈ సందర్భంలో మాత్రం దేవుడు అంటే వాళ్లకు భయము లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. కనుక మనం దేవుడంటే ఎప్పుడైతే భయపడతామో యెషయా గ్రంథములో అంటాడు, యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. ఎవరికి ఐశ్వర్యము అని చెప్పారంటే ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళకే ఐశ్వర్యం. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు పొదువై ఉండదు అన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనించవలసినటువంటి విషయం ఈ రోజున మన కుటుంబాలు రోజున వివాహ కార్యక్రమంలో నేను అక్కడ చెప్పిన వాక్యం ఏంటంటే, పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అవి ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెళ్లి సందర్భంలో చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ చెబుతున్నారా అని చెప్పారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రమేనా వాక్యాలు? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు లేదా? దేవునికి స్తోత్రం. పెళ్లి చేసుకునే వాళ్ళకు మాత్రమేనా సందేశం? ఎంత క్రితం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆ వాక్యానికి కట్టుబడవలసిన అవసరత లేదా అని చెప్పండి. తప్పకోకుండా. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లలు అవి ఆజ్ఞలు. 22:12 అంటాడు, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడవాడవని నేను ఎరుగుతును అంటాడు అబ్రహాముతో దేవుడు. ఎందు మూలముగా దేవునికి అబ్రహాము భయపడేవాడంటే మొదటి వచనములో 22 అంటాడు, అధ్యాయంలో 22:1 వచనములో నీ కుమారుని నాకు ఇచ్చేయి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. బలిచ్చేయమని ఆదేశించాడు. ఆ మాటకు లోపడ్డాడు. అంటే ప్రభునందు ప్రియులారా అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి భయపడేటటువంటి వ్యక్తివి నీవైతే యోగ్యురాలుగా ఉంటావు. సామెతల గ్రంథంలో అంటాడు, దేవునికి స్తోత్రం,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రభునందు ప్రియులరా, జ్ఞానము కలిగినటువంటి భయభక్తులన్నా జ్ఞానమన్నా ఒకటే బిడ్డలు, సుబుద్ధి అన్నా ఒకటే. అక్షరార్థంగా అవి వేరు వేరుగా మనకి కనిపిస్తాయి. కానీ ఈ దేవుని యందు భయభక్తులన్నా, ఎందుకంటే భయభక్తులన్నగా నీతి, దేవుని యందు భయభక్తులన్నా నీతే. ఎందుకంటే దేవుడు అంటే భయం కలిగిన వాడు తప్పు చేయడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే అర్థం నీతిమంతుడే. దేవునికి స్తోత్రం. యోగ గ్రంథం 28:28లో కలిసి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలమని చెప్పానంటాడు. కనుక ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు జ్ఞానము కలిగినటువంటి బిడ్డగా, లేక దేవుడింటి భయం కలిగినటువంటి బిడ్డగా ఉండవలసినటువంటి అవసరం. ఏమంటే స్త్రీలకైనా దేవుడు అంటే భయం, పురుషులకు అక్కర్లేదా? మనము పురుషులు కూడా 128 కీర్తనలు ఈరోజు అక్కడ చెప్పిన సందేశం గుర్తు చేస్తున్నాను. కొద్ది మాటలే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి వాడంటే ఎవడవాడు? ఆయన త్రోవలలో నడిచేవాడే దేవుని యందు భయభక్తులు కలిగి వాడంటే. దేవునికి స్తోత్రం. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడంటే ఆడు అట్టా ఉంటాడబ్బా చెప్పు. నువ్వు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, దేవుడంటే భయభక్తులు కలిగటం అంటే ఆయన త్రోవలలో నడవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితం అనుభవిస్తావు. నీ భార్య నీ లోకిటి ఫలించే ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు బల చుట్టూ మొలిచే ఒలీవ మొక్కల వలె ఉంటారు. మరొక మాట చెప్పాలంటే, నువ్వు చేయనిదంతయు సఫలమవుద్ది. నీటి కాలువల యోరను నాటబడిన మొక్క వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడంటే భయము అనేటటువంటిది ఇశ్రాయేలుకుంటే సేవకుల మీద తిరగబడేటటువంటి వాళ్ళు కాదు, దేవుని మీద తిరగబడేటటువంటి వాళ్ళు కాదు. తిరగబడేవాడు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేడు, చెయ్యాలనుకున్న దాన్ని చేయలేడు, పొందుకోవాలనుకున్న దాన్ని పొందుకోలేడండి. గమనించండి. ఇప్పుడు వాళ్ళను ఆ శ్రమల గుండా వాళ్ళను నడిపించేది ప్రభునందు పిల్లల వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో, అంతే తప్ప మరొకటి కాదు. ఈ రోజున మనలను కూడా శ్రమల గుండా దేవుడు నడిపించేది అదే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. అలాగనే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పానంటే లేదు. ఆయన మనలను నడిపించేటటువంటి దేవుడు. నిజంగా వాళ్ళని విడిచిపెట్టే దేవుడు వెళ్ళేటటువంటి పద్ధతి అయితే ప్రభునందు ప్రియులను ఐగుప్తీయులు ఎర్ర సముద్రపల్లి తచ్చేవాళ్ళు కాదు, ఆ ఎర్ర సముద్రం ఎండేది కూడా కాదు. దేవుడు వాళ్ళతో ఉండకబట్టే ఆ అద్భుతాలు అక్కడ జరిగాయి. దేవునికి స్తోత్రం. కనుక గమనించండి. నేను ముగించేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మలను రప్పించిందివా? క్రైస్తవ్యం కాకమునుపు శ్రమలు ఉన్నాయి, ఐగుప్తులో వాళ్ళకి శ్రమలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఐగుప్తులో బానిసత్వం ఉంది, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. బానిసత్వం అనగా సస్తూ బ్రతకటం, ఇటు సావలేక అటు బ్రతకలేక ఏం చెయ్యాలో అర్థం కానటువంటి దిక్కుతోసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు లోకము వాళ్ళు ఐగుప్తులు అనుభవించారు. అందులోని బయటకు వచ్చిన తర్వాత చూస్తేనేమో ముందు నువ్వు వెనకపోయి చెబుతున్నాను. మీరు అనుకోవచ్చు క్రైస్తవ్యంలో ఉండకప్పుడు బాధలు పడ్డాం, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత బాధలు పడుతున్నాం. క్రైస్తవ్యం మూలముగా మనం ఏంద్రా దాపురించుకున్నది దండుకున్నది అని చెప్పని నువ్వు అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ సావులేదనా, ఈ సావేందు అక్కడ చావలేమని ఇక్కడ చావడానికి తెచ్చావా మీరు అనుకోవచ్చు. ఈ బాధలు అంత క్రితం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం. ఏం కావాలి ఒక్కటి విషయం, ఇప్పుడు వాళ్ళు ఫరో నాయకత్వంలో ఉంటే అక్కడ చేస్తే వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తులోనికి రాకమునుకు మనం గతంలో ఉంటే పరలోకి వెళ్తామా? వెళ్ళం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఆపదలు కూడా ఉన్నాయి. కానీ మనం దేవుని నడిపింపులో ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం దేవుని నడిపింపులో ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏనుగు సచ్చినా వెయ్యే బతికిన వెయ్యి అన్నట్లుగా
అంత మట్టుకే కాదు, మన క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కీర్తనలు చూస్తే మన అనుదిన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శ్రమలు నేనే భరిస్తున్నాను, నా బాధలు నేనే భరిస్తున్నాను అని చెప్పని నువ్వు అనుకోపోక, ఆ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉండకపోతే ఈ రోజు వరకు మనం ఉండేవాళ్ళం కాదు. నేను అలాంటి శ్రమలు అనుభవించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక ధైర్యం ఏంటయ్యా అని చెప్పంటే, శ్రమలు కొంచెము కాలమే. ఎంత? నేను ముగింపు సమయానికి వచ్చాను, రెఫరెన్స్ చూపించలేను. 5:10 మొదటి పేతురు పత్రికలు అంటాడు, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట కానీ మిమ్మలను పూర్ణులనుగా చేయును. శ్రమలు ఎంతకాలం అంట? కొంచెము కాలం అంట. ఆ మహిమ ఎంతకాలం? నిత్యము. తన నిత్య మహిమకు నీకు వెండి బంగారాలు ఎత్తానని పిలవల దేవుడు. ఈ లోకములో తండుకోవడానికి దేవుడి పిలవల. దేవుడు ఏమిస్తానని చెప్పి మనల్ని పిలిచాడు? తన నిత్య మహిమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాడెవడో పోగేసుకుంటున్నాడు, నాకు పోగడట్లేదని చెప్పి నువ్వు అనుకుంటే వీల్లేదు. దేవునికి స్తోత్రం. కనుక గమనించవలసినప్పుడు భక్తుడైనటువంటి పౌలు అట్లా భక్తి చేసి ఏమైనా పొందుకున్నాడా? పొందుకున్న దాన్ని పోగొట్టుకున్నాడా? తనకున్న దాన్ని, తన ప్రాణాలను కూడా దేవుని కోసం ధారపోసాడు. దేవునికి స్తోత్రం. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకేం చేశాడు అనేది కాదు, మన కోసం చేయవలసినది ఆయన చేశాడు 2000 సంవత్సరాల క్రితం. మనం ఏం చేస్తున్నాం అనేది లెక్క. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు అనేది కాదు, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మనం లెక్క చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 8:18 అంటాడు రోమపత్రికలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎడల ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. నేను ఒక మాట మాట్లాడి రెండవ మాట మీరు మాట్లాడతారేమని నేను ఆగుతున్నాను, కానీ మీరు కవర్ చేయట్లేదు. రోమపత్రిక 8:18 ఉందా? 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినటువంటి. పౌలు ఎలాంటి శ్రమలు అనుభవించాడంటారు? సామాన్యమైనటువంటి శ్రమలు కానే కాదు. అవి 2వ కొరింథీ పత్రిక 11:23-24 వచనాల్లో చూస్తున్నాం. మన శ్రమలను భక్తులైన పౌలు శ్రమలతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పి అనుకోవాలి. మరి ఎందుకు తల్లి అధైర్యపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? నిన్ను ధన్యురాలనే చెయ్యాలని శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు స్వారూప్యము. ఇప్పుడు ఈ లోకంలో మనం ఎన్ని అద్భుతాలు అనుభవించినా యేసుక్రీస్తును పోలిన జీవితం జీవించటం కంటే ధన్యత మరొకటి లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఆ స్వారూప్యము నీకు రావాలని, ఆ పోలిక నీకు అలవాడాలని దేవునికి స్తోత్రం. నిన్ను అరణ్య మార్గములో నడిపిస్తున్నాడు అన్న సంగతి నువ్వెందుకు గుర్తించుకున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? కలవరపడుతున్నావు? 1వ కొరింథీ పత్రిక 1:9 చూస్తే తన కుమారుని యొక్క సహవాసమైన కుమారులని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినటువంటి దేవుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలను కాపాడటంలో నమ్మదగిన వాడు, మనలను పోషించటంలో నమ్మదగిన వాడు, మనలను రెక్కల నీడలో భద్రపరచడంలో ఏ విషయంలోనైనా సరే ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని చెప్పనేటటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముగింపు సమయానికి వస్తున్నాను బిడ్డలు. భక్తుడు పౌలు అంటాడు కూడా, అనేకమైన శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యానికి, ఎక్కడది? అపోస్తల కార్యాలు 14:22లో గచ్చాడు అని చెప్పని రాళ్లతో కొట్టి చచ్చిపోయిన కుక్కను లాగేసినట్టు ఊరు బయటికి లాగేశారండి. పండితులు చెబుతారు ఆల్రెడీ పౌలు చచ్చిపోయాడు. అందుకే 2వ కొరింథీ పత్రిక ఎక్కడో ప్రభునందు ప్రియులరా ఆయన పరదైష్కు వెళ్ళాడని, పరదైష్కు వెళ్ళి చూసొచ్చాడని ఆ మాటలు చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చనిపోయాడు అని ఊరి బయటికి లాగేసేటంతగా ఆయన పరిస్థితి. ఇప్పుడు ఆయన మరలా బ్రతికి మరలా అదే పట్టణంలోనికి వెళ్ళి, విన్నారా? మళ్ళా వెళ్తే చంపుతారేమన్న భయం ఉందా? దేవునికి స్తోత్రం. అంత క్రితం చచ్చిపోయేటట్టుగా రాళ్లతో కొట్టారు, బయటికి లాగేశారు. అయినప్పుడు కొన్ని దారి రూట్ ఏమైనా మార్చాడా? రూటు మార్చల. మరలా ఆ ఊళ్ళోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిష్యుని ధైర్యపరిచి, దేవునికి స్తోత్రం,
మన పరిస్థితులు 600 అయినా 106 అయినా గురిని మాత్రం కోల్పోవడానికి వీల్లేదు, నిర్ణయం మాత్రం జారిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. కనుక మనం అనేకమైన శ్రమలు అనుభవించి చదవండిరా మాట బిడ్డలు, నేను ముగించేస్తాను. నేను మీకు చెప్పిన ఇంకా మీరు వినలేరు అనేసి అర్థమైంది నాకు. ఒకసారి చదవండి మాట. అపొస్తలుల కార్యాలు 14:24 చదవం తల్లి. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని. దేవుడు చదవబడిన ఎంతవరకు మనం మాట్లాడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, తదుపరి సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. పరిశుద్ధుడా, పరమసింహాసనాసీనుడు వయ్యుండి, ఆకాశము మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు వయ్యుండి, ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో వశిస్తూ రాత్రింబగళ్ళు పరిశుద్ధులైనటువంటి కోట్ల కొలది దూతల ద్వారా రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు ప్రేమించి యవన కాలమందు నాయన నీ ఆత్మ వల్ల పట్టబడినటువంటి మీ దాసులు దావీదు రాజు గారిని, అమ్మగారిని, బిడ్డల్ని మీరు ప్రేరేపించి తల్లిదండ్రులను దూరం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మలో సల్లారిపోకుండా ఆలోచన చెప్పగలిగే అమ్మ నాన్న లేరే అన్న వాపోకోకుండా ధైర్యముతో నా తండ్రి పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న మీ దాసులు నాయన పాస్టర్ దావీదు రాజు గారిని బట్టి, అమ్మగారిని బట్టి, బిడ్డల్ని బట్టి కూడా వందనాలు. వారి ద్వారా మీరు ఈ ప్రతి ఆగనవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చిన్న సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వృద్ధిపరచండి తండ్రి, వీలైనంత తొందరలో నాయన మంచి మందిరాన్ని కూడా ఈ బిడ్డలకు మీరు ఇవ్వాలని చెప్పని ప్రార్థిస్తున్నాం. పులపరి గ్రామంలో మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసిన మంచి మందిరము సంబంధించిన సంఘాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. మీ దాసులను ప్రేరేపించి నన్ను మీరు ప్రేమించి అరుదైన రీతిలో ఈ గ్రామంలోనికి వచ్చి ఈ విధముగా నీ పక్షాన్ని నిలవబడి నీ బిడ్డలతో కొంతసేపు నీ వాక్యాన్ని మాట్లాడేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక గొప్ప ధన్యకరమైనటువంటి అవకాశాన్ని ఈ ధీరుడైన నన్ను ప్రేమించి నాకు మీరు అనుగ్రహించినందులక మీకే స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యము మంచి నిలబడిన విత్తనాల వలె 30-60 ఫలించాలి నాయన. విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దన్నట్లుగా బిడ్డలు ఉండాలి నాయన. మీకే వందనాలు అయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఫలింప చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇటుగా నాయన ఈ ఆరాధన జరగడానికి ఈ గృహంలో అవకాశం ఇచ్చినటువంటి కుటుంబాన్ని, ఆ గృహాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. కూడి వచ్చిన బిడ్డల్ని దీవించండి. మైకు ద్వారా బయటకు వెళ్ళినటువంటి సందేశాన్ని విన్నటువంటి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయండి. మా రాకని సంఘానికి, గ్రామానికి ఆశీర్వాదకరంగా చేసి యేసయ్యా నీ రాకడ ఆలస్యం సజీవులుగా ఉంటే మరొక పర్యాయం ప్రభువా అయ్యా ఈ విధంగా నీ సన్నిధిలో కూడుకొని అయ్యా ఈ విధముగా మీతో మాట్లాడుకుని నీ వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి కృపను మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని అయ్యా. తెస్సలోనిక సంఘస్థులు ఏ విధముగా పౌలుకు దేవునికి నడిపింపగా అప్పగించుకున్నారు, ఆ విధముగా అప్పగించుకోవడానికి కృప దయచేయండి. అన్ని విధాలని సహాయమును సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రియులు దావీదు రాజు గారిని, అమ్మగారిని, బిడ్డల్ని వారికి ఇచ్చినటువంటి ఇరు సంఘాలని మీ చేతులకు అప్పగిస్తూ నాయన చేసిన ప్రార్థనలను మీరు సముఖమనకు చేర్చుకున్నందులకై మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ తిరిగి వెళ్ళనైనా నా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి నీ మనవులన్నీ స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలండి. సమయంలో మరి చాలా విలువైన వర్తమానమును అందించి ఉన్నారు. చక్కని యొక్క మాటలు దైవజనులు తెలియచేసి ఉన్నారు. శోధించబడుటకు మనము సమర్థులముగా మనం ఉండాలి. ఎందుకనంటే శోధన నాకు వద్దు అనడానికి వీల్లేదు. శోధనలో నుండి మనము జయించి బయటికి రావడానికి సిద్ధముగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకనంటే దైవజనులు చెప్పినట్లుగా దేవుడే అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి అని అంటున్నాడు. 1 యోహానులో అంటాడు కదా, 1:4లో 4:4 అంటాడు, చిన్నపిల్లలారా మీరు భయపడకుడి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, నేను వాటిని జయించి ఉన్నాను, మీరును జయించదురు అంటాడు. కాబట్టి దేవుడు జయ జీవితంను తప్పగిస్తాడు. దైవజనులు ఇప్పుడు చెప్పినట్లు లోకంలో ఉన్న వారికి నీకును వ్యత్యాసం ఒకవేళ చూపించుకోవాలి, లేకపోతే వారికి నాకు ఏంటి ఒక ప్రత్యేకత
శ్రమ వారికి ఉంది, నాకు ఉంది. దేవుడేదో నన్ను ఉద్ధరిస్తాడు, దేవుడేదో నన్ను తీసుకొచ్చి గట్టి మీద ఎక్కిస్తాడు అనుకుంటే ఏంటి నాకు ఈ పరిస్థితులు అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే లోకంలో వారికి నీకు వ్యత్యాసము, దేవుడు నీకు ఆదరణను సహాయాన్ని కలగచేస్తాడు. నాకు ఈ వర్తమానం చెప్పేటప్పుడు ఒక చిన్న సందర్భం గుర్తొచ్చింది. ఒక కొండ మీదకి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడట ఒక వ్యక్తి. కొండ మీదకి సైకిల్ తొక్కి వెళ్ళటం అంటే అది ఎలాంటి పరిస్థితి అనిపిస్తుంది మనకి? అది బాగా ఎండల వేళ అనుకోండి, సైకిల్ తొక్కి వెళ్ళాలనుకోండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది తొక్కికెళ్ళడానికి ఆ కొండ మీద గాలి విపరీతంగా వేస్తుంది, లేకపోతే పైకి తొక్కికెళ్ళాలి, లేకపోతే మనం బలం సరిపోదే నాకు ఏంటి బాధలో అనుకునే పరిస్థితి మనం కలిగి ఉంటున్నప్పుడు అటుగా వెళ్ళే ఒక ట్రాలీ, ఒక బొలోరో వ్యాన్ వెళ్తూ ఉంటే ఈ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఏం చేశాడంటే ఒక చెయ్యి బొలోరో మీద వేసాడు. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఆ వ్యాన్ కూడా పైకి వెళ్తుంది కాబట్టి ఆ వెళ్ళే వ్యాను అంత వేగంగా కూడా వెళ్ళదు. అది ఆ కొండల యొక్క దారిలో చక్కగా చూసి వెళ్ళే వ్యాను కాబట్టి చక్కగా ఈ వ్యక్తి అప్పటి వరకు పడిన ప్రయాస, అప్పుడు వరకు పడిన కష్టం, అప్పుడు వరకు పడిన వేదన అంతా ఒక్కసారిగా చెయ్యి దాని మీద వేయగానే అది పట్టుకోగానే సులువుగా అనిపించి చెమటలు పట్టేసిన ఆ వ్యక్తి ఇప్పుడు గాలి పోసుకుని చల్లని గాలితామయ్యా అనుకుని ప్రశాంత కూల్ అనుకునేంత హాయిగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే లోకంలో ఉన్నవాడికి దాని మీద చెయ్యేసే అంత ఊరట ఉండదు. నీకు దేవుని చేయి పట్టుకునేంత ఊరట నీకు ఇచ్చాడు దేవుడు. దైవజనులు చెప్పారు, ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది, కానీ ఎర్ర సముద్రము అటువంటి ఒక శ్రమలో నుండి 6 నెలలుగా దేవుడు నడిపించుకోలేడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు 6 నెలల నుంచి నడిపించాడు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు అననీయ, హజరియా లేకపోతే మిషాయేలు వీరిని దేవుడు అగ్నిగుండం దగ్గర నుంచి వెనక్కి రప్పించేయలేదు, అగ్నిగుండములో నుండి బయటకు రప్పించాడు వారిని. ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దగ్గర నుంచి వెనక్కి రప్పించేయలేదు, ఎర్ర సముద్రములో నుంచి బయటకు రప్పించాడు. దానియేలును ఎర్ర సముద్రము ఆ సింహపు బోను దగ్గర నుంచి వెనక్కి రప్పించలేదు, సింహపు బోనులో నుంచి దేవుడు వెనక్కి బయటకు రప్పించాడు. ఇలాంటి సందర్భాలు ఈ రోజున నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 91 కీర్తనలో 15వ అధ్యాయం అనుకుంటాను, ఆయన అంటాడు కదా, నీ శ్రమలలో నుండి నేను విడిపించి నేను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు కనపరుస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతని శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను అని వాగ్దానము. లోకంలో ఉన్న వారికి నిశ్చయిత లేదు, లోకంలో ఉన్న వారికి ఆదరణ లేదు, క్రీస్తుని నమ్మని వారికి ఇటువంటి సహాయం దొరకదు. కానీ యేసు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24 అవర్స్ మనకు ఒక ఫోన్ నెంబర్ ఉంటుందట. ఇర్మియా 3:3 నెంబర్లో అది ఏంటి అని అంటే, ఆపత్కాలమందు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తానంటాడు. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో అంటాడు కదా, ఏమనంటే శక్తి చేతను బలము చేతను అయితే కాదు, కానీ ఇది దేవునికి ఆత్మ చేతనే ఇది జరుగుతున్నది అంటాడు. దేవునికి ఆత్మ నీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను ఆదరణకర్తను దేవుడు మనకి విడిచిపెట్టి వెళ్ళాడు, ఆయన నిన్ను అనాథులుగా విడవలేదు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు. ఈ నిశ్చయత తప్ప, ఈ యొక్క స్పష్టత తప్ప వేరొకటి నీకు ఉండడానికి వీలు లేదు. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుకున్నారునికి మేలో. కనుక ఈ రాత్రి దైవజనుల యొక్క వర్తమానము ద్వారా నీవు మరింత నీవు స్ఫటికము వలె లేకపోతే వజ్రము వలె మరింత షార్ప్ కావాలి తప్పితే నీవు పొదును తప్పేయడానికి వీలు. ఈ శోధన వలన, ఈ శ్రమల వలన నాకెందుకు వచ్చిన బాధలు, నాకెందుకు వచ్చిన కష్టాలు, నాకే వచ్చిన ఈ బాధలు అని చెప్పి లోకం వైపు చూసి, లోకంలో ఇదిగో చూడండి ఆ యొక్క అనేకమైన అగ్నిగంధకాలను చూసి వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయిన లోతు భార్య వలె నీవు నేను ఉండడానికి
వీల్లేదు. ఇదిగో అలలు చూసి అమ్మో ఇంత అలలు, ఈ శబ్దం ఏంటి, గాలేంటి, ఈ యొక్క సముద్రం ఇలా ఎగసిపడుతుందని ఆ అలల వైపు చూసి పేతురు వల్లే మునిగిపోవడానికి వీల్లేదు. నీవు ఎంత శోధించబడతావో అంత సువర్ణముగా మార్చబడతావు. ఎంత శ్రమ పడతావో అంత నీవు దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. శోధించబడిన మీదట సువర్ణముగా. శ్రమలే నీకు సౌందర్యం ఇస్తాయి. శ్రమలే నీకు ఆత్మ సౌందర్యాన్ని కలగచేస్తాయి. దైవజనుడు చెప్పినట్లు, శ్రమ కలగక మునుపు నేను త్రోవను విడిచితిని, ఇప్పుడైతే నీ మార్గం అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను. కనుక మేలు శ్రమలు కలుగుట, కష్టములు కలుగుట. ఎన్ని దెబ్బలు తగిలితే అంత రాడ్డు తీరిపోయే జీవితం మన జీవితంలో కలిగి ఉంటాం. ఈ శ్రమలు నాకెంత, ఎన్నో నేను అనిపించుకుంటూ వచ్చాను. అందుకంటే పెద్దల మాట సద్ది మూట, సద్దన్న మూట అంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎన్నో అనిపించుకుంటూ వచ్చారో, వాళ్ళ ఒక్కొక్క మాట ఎంత విలువైనదో, ఎంత వాల్యుబుల్దో ఎందుకో తెలుసా? వాళ్ళ చదువు కాదు, లేకపోతే వాళ్ళ యొక్క డిగ్నిటీ వేరొకటి కాదు. వారి అనుభవం. గెలిచిన వాడికంటే ఓడిపోయిన వాడి దగ్గర ఎక్కువ అనుభవాలు ఉంటాయి. నిలబడిన వాడికంటే పడిపోయిన వాడి దగ్గర ఎక్కువ ఉంటాయి. ఏమండి, దెబ్బలు తగలిన వాడికంటే తగిలిన వాడి దగ్గర ఎక్కువ అనుభవాలు ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద సముద్రంలో పెద్ద వాడ ఆగిపోయిందట. దానికి షెల్ఫ్ అవ్వట్లేదట. సెల్ఫ్ అవ్వకపోతూ ఉంటే ఎలా సెల్ఫ్ చేయాలో తెలియట్లేదు. పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చారు, పెద్ద పెద్ద సదరులు వచ్చారు, బోర్డు చూశారు, ఖాళీ చేతితో వెళ్ళిపోయారు. చిన్ని వాడ మీద వస్తున్నారు, ఆ పెద్ద వాడ దగ్గరికి. ఆ వాడంతా చూస్తున్నారు. వాడ చూసి 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 అయి చేసి ఈ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చాడట, తలపండిపోయిన ఆయన వచ్చి ఆయన చుట్టూ వాడంతా చూసి కింద అడుగు భాగంలో ఇంజిన్ దగ్గర ఉన్న ఆ అడుగు భాగానికి ఆయన ఒక త్రాడుతో కిందకి దిగి ఏం చేశాడంటే, ఆ ఇంజిన్ దగ్గరట 2 సుత్తి దెబ్బలు వేసాడట. చిన్న సుత్తి, ఈ పోనంత సుత్తి తీసుకుని, పెద్దది కూడా కాదు మళ్ళీ అది, 2 సుత్తితో 2 దెబ్బలు వేసి ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడట. సముద్రంలో ఆగిపోయిన వాడిని. అది ఎమ్మటే స్టార్ట్ అయిపోయిందట. ఎందరో ఇంజనీర్లు వచ్చారు, ఎందరో చదవరులు వచ్చారు, కానీ వారేమి స్టార్ట్ చేయలేకపోయారు. ఈయన వచ్చి ఈ మాత్రం స్థుతితో 2 దెబ్బలు కొడితే అయిపోతే అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందో. ఒక 6 రోజులకి ఆయన ఆ ఇంజిన్ ఆ యొక్క పెద్దవాడ యజమానుల దగ్గరికి బిల్లు పంపించాడంటే. బిల్లు ఎంత అయిందని అని అడిగితే $20,000 వేసాడంట బిల్లు. ఎంత వేసాడు? అవాక్ అయిపోయారంటే ఆ వాడ యాజమాన్యం ఏంటంటే, ఎంత బిల్లు వేశారు మీరు? 20,000 బిల్లు, $20,000 బిల్లు ఏంటి అసలు? దేనికి ఎంత అయింది ఒకసారి సీట్ వేసేవాడు అంటే, సుత్తుతో 2 దెబ్బలు వేసిన దానికి $2 వేసాడంట. ఎంత వేసాడు? $2 వేసాడంట. $19,998 ఎక్స్పీరియన్స్కి వేసాడట. హల్లెలూయా, ఎక్స్పీరియన్స్కి వేసాడట. నేను 30 నిమిషాలే అక్కడ ఉపయోగించాను. నేను అక్కడ దాని చుట్టూ పని చేసింది 30 నిమిషాలే. కానీ ఆ 30 నిమిషాలలో ఆ సుత్తితో ఎంత దెబ్బ కొట్టాలో అక్కడ వరకు నేను రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎన్ని దెబ్బలు తిన్నానో నాకే తెలుసు. ఆ అన్ని దెబ్బలు తిన్న నేను ఇప్పుడు ఎక్కడ ఏ దెబ్బ కొడితే అది నయమవుతుందో అది నాకే తెలుసు. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో కొట్టబడుతూ మొత్తబడుతూ, ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథంలో అంటారు, ఈ సమూహం అంతా ఎవరు అంటే వీరు మహాశ్రమల చేత, మహాశ్రమల కొలిమిలో వాటిని జయించుకుని వచ్చిన పరిశుద్ధ జనం అంటాడు. వారిని చూసి ఎంత శ్రమలు అనుభవించారో, అటు తెల్లని వస్త్రములు ధరించుకుని ఇప్పుడు ఆ మహాపట్టణములో ప్రవేశించడానికి ముందుగా మహాశ్రమలు జయించుకుని వచ్చిన వారు వీరు అంటాడు. హల్లెలూయా. నీవు ఆ మహాశ్రమలని కొలిమిలో నుంచి వెలువడుతూ ఉండాలి. దేవుని మార్గం విశాలమైనది, ఇరుకైనది. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి దైవజనులకు చప్పట్లు కొట్టి